హలో అందరికీ. ఆంధ్రుల ఆస్తి ఈ రోటి పచ్చడి అండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అందులో ఈ వర్షాకాలము చాలా హాయిగా అనిపిస్తుందండి, నోటికి రుచిగా అనిపిస్తుంది. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే 300 గ్రాములు తక్కువ కారం గల పచ్చిమిరపకాయలు, అయితే 1 స్పూను ఆవాలు, మెంతులు, జీలకర్ర 3 స్పూన్లు తీసుకుందామండి. దీన్ని కొంచెం దూరగా వేయించుకుందాం. చివరాఖరిగా మనము కొంచెం మిర్చీలన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. సో పోపు వేగే లోపల చివరాఖరిగా కరివేపాకు వేసుకుంటున్నాను. సో కరివేపాకు వేగిన తర్వాత ఈ పోపు దినుసులన్నిటినీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దాంట్లోని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి సన్నని చెక్క మీద వేయించుకోవాలి. సో దీనిపైన మూత పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు మగ్గిన పచ్చిమిరపకాయలను చూద్దాం. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించి పక్కకు పెట్టుకున్న పోపు దినుసులను చిన్న రోల్లో వేసి దంచుకుందాము. సో వీటిలోని నా దగ్గర ఉన్న రోలు చిన్నగా ఉంది కాబట్టి నేనైతే 2-3 బ్యాచెస్ లాగా మిరపకాయలని వేసుకున్నాను. సో వీటిని కచ్చాపచ్చగా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోనే కొంచెం బాగా దంచిన తర్వాత మనకి రుచికి తగినంత చింతపండు పులుసుని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పోపు దినుసులన్నీ ఇందులో వేసేసాం కాబట్టి నేనైతే పోపు పెట్టుకోవడం లేదు, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వీలైతే ఓ చిక్క నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఆరగిస్తూ ఉంటే అమృతం అంతా మన దగ్గరే ఉంది అని అనిపిస్తుందండి. ఎంత ఆస్తుంటే ఏం లాభం అండి, టైంకి కడుపు నిండా తిండి తినాలి. ఆ ఆనందమే వేరండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ పచ్చడి పచ్చిమిర్చి రోటి పచ్చడి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.